బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను రేవంత్ సర్కారు అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. బీసీల వాటా తేల్చకుండా ముందుకెళ్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్కు దగ్గర బీసీ సభను నిర్వహిస్తామని కవిత తెలిపారు. కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది ఏమని, బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు జనాభా లెక్కలు చేపట్టబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే, కులగణన జరగాల్సిందే. ఇది మా డిమాండ్.